కాసేపట్లో పెళ్లి వేడుకతో సందడిగా మారాల్సిన ఆ ఇల్లు ఒక్కసారిగా నిశ్శబ్దంతో మునిగిపోయింది. మరికొద్ది గంటల్లో తన చెల్లెలి పెళ్లి వేడుకలో సందడి చేయాల్సిన ఆ అన్న విధి ఆడిన వింత నాటకంలో విగతజీవిగా మారాడు. ఒక రోడ్డు ప్రమాదం ఒక నిండు కుటుంబం చితికిపోయేలా చేసి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ గుండెల్ని పిండేసే విషాదం చోటు చేసుకుంది. గజపతి నగరం మండలం మరుపల్లి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. పెదమానాపురం గ్రామానికి చెందిన రౌతు ధనుంజయ నాయుడు వయసు కేవలం 23 సంవత్సరాలు. తన పెదనాన్న కూతురు వివాహం విజయనగరంలో జరగాల్సి ఉంది. ఇంట్లో అందరు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ధనుంజయ్ కూడా ఎంతో ఉత్సాహంగా ఆ పెళ్లి పనుల్లో పాలు పంచుకున్నాడు. పెళ్లి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి అన్ని సవ్యంగా జరుగుతున్నాయో లేదో చూసుకునేందుకు మరో 3 స్నేహితులతో కలిసి ధనుంజయ విజయనగరం వెళ్ళాడు. పనులన్నీ పూర్తి చేసుకొని కారులో తిరిగి ఇంటికి వస్తుండగా మరుపల్లి గ్రామం వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. కారు వేగంగా ఉండడంతో ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ ఘోర ప్రమాదంలో ధనుంజయ నాయుడు అక్కడికక్కడే మరణించాడు. కారులో ఉన్న మిగిలిన 3 కూడా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో గజపతి నగరం ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే గజపతి నగరం ఏరియా హాస్పిటల్కు తరలించి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన వైద్యం కోసం విజయనగరం జిల్లా హాస్పిటల్కు తరలించిపోయారు.